స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం అనే ఆర్టికల్ 16లో రైట్ టు ఈక్వాలిటీ, రిజర్వేషన్లు, అదేవిధంగా 340 అధికరణం తీసుకొచ్చిన షెడ్యూల్ 9 అనే చాప్టర్ను రాజ్యాంగంలో ఏర్పరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా. హిందూ కోడ్ బిల్ 1950లో రాజ్యాంగం వచ్చిన తర్వాత హిందూ కోడ్ బిల్ పెట్టి పురుషులు మహిళలందరూ కూడా సమానమైన హక్కులు ఉండాలని చెప్పి హిందూ కోడ్ బిల్లు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళ కాదు కదా. మరి మహిళ కానప్పుడు కూడా మహిళల కోసం హిందూ కోడ్ బిల్ పెట్టినప్పుడు నువ్వు మహిళవు కాదు కాబట్టి మరి హిందూ కోడ్ బిల్లు నువ్వు ఎందుకు పెడుతున్నావు అనలేం కదా. ఈ రోజు నేను అక్కని చూస్తున్నా, ఇక్కడ కూర్చొని చూస్తున్నా, రాసుకుంటూనే ఉన్నది. మన దాంట్లో ఎంతమంది నోట్స్ రాసుకొని వచ్చారు, కుల్లం కుల్లాడు. జై పూలే అంటున్నాం, కానీ జై పూలే, జై భీమ్ అంటున్నాం, విగ్రహాలు పెడుతున్నాం. ఆ విగ్రహాల వెనుక, ఆ విగ్రహాల రోజు అస్తిత్వంలోకి వచ్చిన ఆలోచనల వెనుక, ఆ ఆలోచనల ద్వారా వచ్చిన సంఘర్షణ వెనుక ఎంత మానసిక సంఘర్షణ, వేదన అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటలేం. నినాదం ఇస్తున్నాం జై పూలే, జై బీసీ, కానీ బీసీ అనే నినాదం వెనుక మనం ఏం చేయాలి? రేపు మనం ఊర్లలో పోయి ఏం చెప్పాలి? ఇంతకుముందు దామరగీత అతను చాలా బాగా చెప్పాడు. నేను నా ఊర్లో ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నారో, నేను కూడా నా ఊర్లో అన్ని కులాలను ఏకం చేసిన అని చెప్తున్నాడు. ఈరోజు ఈ మీటింగ్ లో మనం ఏమన్నా నేర్చుకోవాలంటే అదొక్కడే నేర్చుకోవాలి మిత్రులారా. బీసీలారా, బీసీ నాయకులారా, దయచేసి ఆ ఎస్సీ నాయకులు కూడా, ఎస్టీ నాయకులు ఎవరైనా కూడా దయచేసి లెటర్ హెడ్లకు, విజిటింగ్ కార్డులకు పరిమితం కాకండి. గ్రామాలకు తరలండి. ఆ జోగు సంఘం అధ్యక్షుడు ఎవరైతే, ఆయన పేరు నేను మర్చిపోయినా, కానీ ఆ దామరగిద్దలో ఏ విధంగా అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిండో ఆ విధంగా మనం అందరం కూడా గ్రామాన్ని ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఒక ఎంపతితోని, అంటే మన లాంటి బాధ తను ఊహించుకొని మన కోసం తను వచ్చారు. సో ఆ బాధను మనం గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి మరి చెప్పకపోతే, మనం కూడా ఈ విధంగా పోరాడకపోతే మళ్ళీ మనం చరిత్రలో వెనకబడే ఉంటాం. మిత్రులారా, వెనకబడిన తరగతులు అనడంలోనే కుట్ర ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి. కావాలని ఎవడు రైండింగ్ రేస్ లో వెనకబడాడు. వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు, అనాదిగా అణిచివేయబడ్డ తరగతులు, జ్ఞానానికి దూరం చేయబడ్డ తరగతులు. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? మన పూలే యునైటెడ్ ఫ్రంట్ అంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? విద్య లేక విజ్ఞానం లేదు, విజ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేక అభివృద్ధి లేదు, అభివృద్ధి లేక సంపద లేదు, సంపద లేకనే శూద్రులు బానిసలుగా మిగిలిపోయినరు అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు కేసీఆర్ గారు. ఒక్కసారి మీరు గురుకులాలు పెట్టకపోయింటుంటే కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ వర్గాలకు కేవలం 20 గురుకులాలు ఉండేవి. కేవలం 20 గురుకులాలు. నన్ను జోగురామన్ గారిని ఒకరోజు పిలిపించి పాత సెక్రటరియట్ లో సి బ్లాక్ లో 6వ ఫ్లోర్ పిలిపించి, ప్రవీణ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అర్జెంట్ గా నాకు 119 బీసీ గురుకులాలు పెట్టు అన్నాడు. ఆ 119 బీసీ గురుకులాలు మంచిగా పనిచేస్తుంటే మళ్ళీ పిలిపించి ఇంకా 119 పెట్టవా, ఏం కాదన్నాడు. 20 నుంచి 286 బీసీ గురుకులాలు పెట్టి దేశంలోనే బీసీలకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి బాటలో నడిపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మిత్రులారా, ఇది రాజకీయ సభ కాదు, వాస్తవాలే మాట్లాడుకోవాలి. యుద్ధ విమానం విలువ, ఒక యుద్ధ విమానం విలువ 1300 కోట్లు. మనం వడ్డే ఓబన్న గురించి చెప్తున్నాం. నేను మొన్న వడ్డెర సంఘం మీటింగ్ పెట్టి వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ చేస్తే నాన్న ఏమయ్యా, 150 సంవత్సరాల క్రితమే వడ్డెర జాతికి చెందిన ఒక వ్యక్తి సైన్యాధికారి అయ్యిండు. ఇలా భారత సైన్యంలో ఒక్కడు కూడా వడ్డెరాయన లేడు. ఒక డీజీపీ లేడు పోలీసులలో, ఒక ఐఏఎస్ లేడు, ఒక భారత సైన్యాధికారి కానీ, లేకపోతే ఒక నావీ దళానికి కానీ, తర్వాత విమాన దళానికి కూడా ఒక వడ్డెర బిడ్డ కూడా లేడు. మరి ఎట్లా? కానీ ఈరోజు కేసీఆర్ గారి దార్శనికత వల్ల రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ వచ్చింది.
రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ వచ్చింది. ఈ బీజేపీ మేము బీసీ ప్రధానమంత్రి అంటున్న నరేంద్ర మోడీ కూడా చేయలేని పని కేసీఆర్ గారు మనకు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ మీరు ఇవ్వకపోతే ఇవ్వలేదు బాయ్, మేం చేసుకుంటాం మా దగ్గరని 3 సైనిక్ స్కూల్స్ పెట్టిండు. ఆ సైనిక్ స్కూల్ నుంచి మొట్టమొదటి విద్యార్థి అశోక్ సాయి, ఒక బీసీ బిడ్డ. యుద్ధ విమానానికి మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డ పైలట్ అయింది మిత్రులారా. తండ్రి హ్యాండిక్యాప్డ్, తల్లి మిషన్ కొట్టుకొని బతుకుతుంది. అలాంటి బిడ్డ ఈ రోజు 1300 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని నడుపుతా ఉన్నాడు. నిన్నగాక మొన్న ఇంకొక బీసీ బిడ్డ సిద్ధార్థ మళ్ళీ యుద్ధ విమానానికి పైలట్ అయింది మిత్రులారా. 2 బిడ్డలు. కేసీఆర్ గారు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళందరికీ కూడా మరి ట్రైనింగ్ కు పంపించిండు. కానీ రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. అగసారం నందిని ఒక రజక సామాజిక వర్గానికి చెందిన బిడ్డ, 19 గోల్డ్ మెడల్స్. తండ్రి ఇప్పటికి కూడా మల్కాజ్గిరిలో ఇస్త్రీ చేసుకుంటూ బతుకుతాడు, తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. అగసారా నందిని ఆసియా క్రీడల్లో రజత పథకం తెచ్చుకున్నది, రజత పథకం తెచ్చుకున్నది, బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నది, 19 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఈ అమ్మాయికి కనీసం ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేయలేదండి. మొన్న తెలంగాణ ఇజ్జత్ నిలిపిన ఏకైక క్రీడాకారిణి అగసారా నందిని. మొన్న ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్ లో కనీసం ముఖ్యమంత్రి ఒక ట్వీట్ అన్న చేయొద్దా? పోనీ ఇంటికి పిలిపించి రావట్లేదు. కనీసం అమ్మాయి ఎయిర్పోర్ట్ లో దిగితే ఒక్క అధికారి కూడా పోలేదు. ఫస్ట్ గోల్డ్ మెడల్ తెలంగాణకు నేషనల్ గేమ్స్ లో వచ్చింది ఒక రజక సమాజంగా చెందిన బిడ్డ. ఈ రోజు ఒక అన్న అంటున్నాడు, మా కులం చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గెట్టింది అంటారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు బ్రదర్. మా కులంలో అగసారా నందిని పుట్టిందని చెప్పు బ్రదర్. మా కులంలో గాడ్సే బాబా పుట్టిండు, సంత్ గాడ్సే బాబా ఉన్నాడు మా కులంలో అని చెప్పు బ్రదర్. నువ్వు ఎందుకు సిగ్గుపడతావు? సో మిత్రులారా, నేను ఏమంటున్నంటే ఇక్కడ వివక్ష ఉన్నది. ఈ వ్యవస్థీకృతమైన వివక్ష మీద వ్యతిరేకంగా పోరాడుతున్నది కవితక్కగా. వారు ఇవాళ 3 తీర్మానాలు చేసిండ్రు. తీర్మానాలు చేసిన తర్వాత తీర్మానాలు అసెంబ్లీలో పెట్టాల్సిందే, అసెంబ్లీలో చేయాల్సిందే. ఈ సభ అంతా కూడా ఆమోదిస్తుందని అనుకుంటున్నాను నేను. తప్పకుండా అదేవిధంగా కవితక్క గారు ఇంకొక చక్కటి తీర్మానం చేసిండ్రు. ఈ కులగణన ఏదైతే ఉన్నదో ఈ కులగణన అంతా కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ గా డిస్ప్లే చేయాలని చెప్పింది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ అవుతుందో దాన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిండ్రు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఆనాడు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లను బీసీలకు కేటాయిస్తామన్నారు. బాగా వినండి మిత్రులారా, ఎందుకంటే ఇక్కడ నరసింహగౌడ్ ఇక్కడనే వస్తుంది నరసింహగౌడ్ ఇష్యూ. బీసీలకు 42% కాంట్రాక్ట్లు ఇస్తా అన్నాడు. రైట్, ఈ 42% కాంట్రాక్ట్లు ఇవ్వాలిగా, మరి ఒక జీవో రావాలి కదా. కనీసం కేసీఆర్ గారు బీసీలకు రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చిండు, ముదిరాజులకు ఇవి ఇచ్చిండు, చేపలు ఇచ్చిండు, అదేవిధంగా గొల్ల సోదరులకు కుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చిండు, ఇంకా రకరకాల స్కీమ్స్. ఇక చెప్పాలంటే టైం సరిపోదు నాకు ఇప్పుడు. కానీ ఇవాళ ఈ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి మొట్టమొదట తీసుకున్న మెగా ప్రాజెక్టు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం. దాని కాంట్రాక్ట్ విలువ 4,350 కోట్ల రూపాయలు. 1 కాదు 2 కాదు, 4,350 కోట్ల రూపాయలు. 4,350 కోట్ల రూపాయలు అప్పని దాంట్లో ఎంత బీసీలకు ఎంత రావాలి? 42% అంటే కమ్సకం 2,000 కోట్లు రావాలి. కానీ ఆ 2 కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చింది అంతేనా? 4,356 కోట్లు మెగా కృష్ణారెడ్డికి ఒక కాంట్రాక్టు, పొంగలేటి శ్రీనివాసరెడ్డికి ఇంకో కాంట్రాక్ట్. ఎక్కడున్నారు బీసీలు? ఎందుకు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడడం లేదు దీని మీద? ఎందుకు పొన్నం ప్రభాకర్ మాట్లాడడం లేదు? ఎందుకు కొండా సురేఖ గారు మాట్లాడడం లేదు? 4,356 కోట్లలో మాకు 42% వాటా ఎందుకు ఇస్తలేవు? ఎక్కడ పోయినాయి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20% కాంట్రాక్టులు ఇరిగేషన్లో ఇవ్వమన్నారు. సోషల్ వెల్ఫేర్ లో మేమైతే ఇచ్చినాం కదా, ట్రైబల్ వెల్ఫేర్ లో ఇచ్చినాం. మరి నువ్వెందుకు 20% కోటా ఇవ్వలేకపోతున్నావు అని ఎవరైనా అడిగినరా? మరి అధికారంలో పెద్దలు ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, లేదు కవితమ్మ గారు ఊరికనే చేస్తున్నారు, మేము బీసీ మేమే చేస్తాం బీసీ అంటున్నారు కదా. మరి ఎందుకు అడగలేదయ్యా? 4,350 కోట్లు మూసీ నది సుందరీకరణలో మా బీసీ వాటా ఎంత? 42% ఎక్కడున్నది? అడగాలిగా, మరి అడగాలి కదా.
ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్లలో మా బీసీలకు చెందిన పత్రికలకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందని అడగాలి కదా, అడగాలి కదా. మరి ఎందుకు అడుగుతలేదు? మిత్రులారా, ఇక్కడే ఉన్నది. అక్కడే నరసింహగౌడ్ ఎందుకు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిందంటే అక్కడ సంపద లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? జ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేక మరి అభివృద్ధి లేదు, అభివృద్ధి లేక సంపద లేదు, సంపద లేనందుకే ఇలా నరసింహగౌడ్ అవిశ్వాసంలో ఓడిపోయిందన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మీ అందరికీ కవితక్క గారు ఇట్లా రౌండ్ టేబుల్స్ పెడుతూనే ఉంటారు, మనమందరం వస్తాం. కానీ కవితక్క గారు ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉన్నదో ఆ మెసేజ్ని మనం గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకోకపోతే మరొక్కసారి అన్యాయానికి గురవుతాం. ఆనాడు కాకా కలేల్కర్ కమిషన్ 1950లలో వచ్చిన బీసీల కోసం వచ్చిన కాకా కలేల్కర్ కమిషన్ను 1970 వరకు కూడా ముట్టుకోలేదు దాన్ని. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మండల్ కమిషన్ పెట్టి ఆ మండల్ కమిషన్ బీసీలకు ఇంత చేయాలి అంత చేయాలంటే దాన్ని కూడా ముట్టుకోలేదు. 1992లో శరద్ యాదవ్, మాన్యశ్రీ కాంశీరామ్ గారు వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తే అప్పుడు మండల్ కమిషన్ వీపీ సింగ్